వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాత అభ్యర్థులే పోటీ పడుతున్నారు. అటు ట్రంప్ ఇటు బైడెన్ ఇద్దరి పాలనను చూసేసిన అమెరికన్లు ఎవరిపైనా పెద్దగా ఆసక్తిగా లేరు అన్న అభిప్రాయాలున్నాయి. ట్రంప్ తన పదవీ కాలంలో వివాదాలకు కేరఫ్ గా మారారు. పైగా అమెరికా ప్రతిష్టను దిగజార్చారన్న విమర్శలు సరేసరి. ఇక బైడెన్ కూడా పెద్దగా ఉద్ధరించిందేమీ లేదు అనేది సగటు అమెరికన్ మాట. మళ్లీ వీళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడడం చాలా మంది అమెరికన్లకు ఇష్టం లేదన్న వాదన ఉంది. ఎవరు అధ్యక్షుడైనా మరో 4 ఏళ్లు యుఎస్కు కష్టకాలమే అన్న చర్చ జరుగుతోంది. అమెరికా ఎన్నికలంటే కేవలం అగ్రరాజ్యానికి సంబంధించిన వ్యవహారం కాదు, వాటిపై మొత్తం ప్రపంచానికి ఆసక్తి ఉంటుంది. కానీ ఈసారి అధ్యక్ష ఎన్నికలపై మాత్రం యుఎస్లోనే పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. వివాదాస్పద ట్రంప్, వయసు మీద పడుతున్న బైడెన్ ఎవ్వరిపైన అంచనాలు పెట్టుకున్నా దండగే అనుకునే దుస్థితి. జో బైడెన్ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అధ్యక్ష పదవి కోసం తలపడుతున్నారు. వైట్ హౌస్ రేస్లో ఢీ అంటే ఢీ అంటున్నారు. జో బైడెన్ వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాంగ్ లీడర్ అన్న భావన కలిగించలేకపోతున్నారు. ఇక 4 ఏళ్లు ట్రంప్ పాలన ఎలా సాగిందో ప్రపంచమంతా చూసింది. డెమోక్రాట్స్ బైడెన్ కి, రిపబ్లికన్స్ ట్రంప్ కి జై కొట్టేశారు. ఇంతవరకు బానే ఉంది. కానీ గత అధ్యక్షులతో పోలిస్తే సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే కేవలం ఆ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరుగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు, బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా వరల్డ్ వైడ్గా చర్చ సాగుతోంది. నిజానికి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిలో ఎవరూ అమెరికా ప్రజలకి కొత్త కాదు, ప్రపంచ ప్రజలకు కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్తో పాటు ప్రపంచ ప్రజలంతా చూశారు. అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా వరల్డ్ అంతా చూస్తోంది. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు జో బైడెన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది. అలానే కుమారుడి మీద కేసులు కూడా ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్ సంగతి సరే, ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు. అమెరికా రాజకీయాల్లో వృద్ధులు పదవులు చేపట్టడంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. అమెరికా పౌరుల పదవీ విరమణ వయసు 67 ఏళ్లు. కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసు అంటూ లేదు. బైడెన్ వయసు 81, ట్రంప్ వయసు 78. ఆ వయసు అమెరికాకి నాయకత్వం వహించే స్థాయిలో శారీరక, మానసిక ఆరోగ్యం సహకరిస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. సాధారణంగా అమెరికాలో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వయసులో ఉండేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి రీసెంట్గా ఒబామా కంప్లీట్ అయ్యేటప్పటికి టర్ము 50 ఏళ్ళ ఆయన వయసు. అంటే 40 ఏళ్ళకే ప్రెసిడెంట్ అయిపోయారు. 2 టర్ములు 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత దిగిపోయారు. అలాంటి అమెరికాలో జాన్ ఎఫ్ కెనడీ కూడా 40స్లోనే. అట్లా చాలాసార్లు, అనేక సార్లు అమెరికా వాళ్ళు యంగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఫైనల్గా వచ్చేటప్పటికి 81 ఏళ్ళ బైడెన్, 78 ఏళ్ళ ట్రంప్ పోటీ పడుతున్నారు. మరోవైపు బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సార్లు ఆయన వయస్సు కేంద్రంగా చర్చ సాగుతూ వచ్చింది. తాజాగా G7 దేశాల సదస్సులో బైడెన్ వింతగా ప్రవర్తించడంతో మరోసారి ఈ చర్చ తెరపైకొచ్చింది. అటు ట్రంప్ మీద ఉన్న ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోపణలు మాత్రమే కాదు, హ్యాష్ మనీ కేసులో ఆయన దోషిగా తేలారు. త్వరలోనే శిక్ష ఏంటన్నది న్యాయస్థానం ప్రకటించనుంది. ట్రంప్ వయసు కూడా 78 ఏళ్లు కావడంతో వృద్ధాప్యం కోణంలో ఆయన నాయకత్వం మీద చర్చ జరుగుతోంది. ఇలా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరు సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్గా మారింది. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుణ్ణి కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్లో అడుగుపెట్టిన నాటి నుంచి తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారిన అధ్యక్షుడు బైడెన్. అమెరికాలో చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా ట్రంప్కి అద్భుతమైన రికార్డు ఉండనే ఉంది. ఇప్పుడు ఇద్దరి వయస్సు కేంద్రంగా కూడా వాడివేడి చర్చ సాగుతోంది. ఇలా అనేక కోణాల్లో బైడెన్, ట్రంప్ మధ్య నెగటివ్ వైబ్రేషన్స్ బలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరికీ నెగిటివ్ అంశాలు బలంగానే ఉన్నా అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ కన్నా ట్రంప్ కాస్త ముందున్నారనే వాదన ఉంది. ట్రంప్ ట్రాక్ రికార్డ్ అంతా వివాదాలు, ఆరోపణలమయమే. అయినా సరే ప్రచారంలో ట్రంప్ దూకుడుని బైడెన్ అందుకోలేకపోతున్నారు. బిగ్ డిబేట్లో ట్రంప్ దూకుడు ముందు బైడెన్ తడబడ్డారు. దీంతో ఆయన అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీలోనే డిమాండ్లు వస్తున్నాయి.
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా, డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు తమ పార్టీలో నిర్వహించిన డిబేట్లలో పాల్గొని విజయం సాధించిన ఈ ఇద్దరు నేతలు తొలిసారిగా డిబేట్లలో ప్రత్యక్షంగా ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిబేట్లో తన దూకుడు ప్రదర్శించారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో ఇప్పుడు జో బైడెన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిబేట్లో ట్రంప్ను సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో సొంత పార్టీ నుంచే జో బైడెన్పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బైడెన్ తీరుపై డెమోక్రట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిగ్ డిబేట్ సందర్భంగా బైడెన్ ట్రంప్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అయితే ఈ డిబేట్కు ముందు గానీ తర్వాత గానీ ఇద్దరు నేతలు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. ఈ రకంగా అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన హుందాతనం ఎవరికీ లేదని ముందే తేలిపోయింది. ఇలా పబ్లిక్గా ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువులుగా వ్యవహరించడాన్ని ఏ అమెరికన్ కూడా హర్షించడం లేదు. ఇప్పటికే అగ్రరాజ్యపు ప్రతిష్టను ట్రంప్ బైడెన్ కలిసి దిగజార్చారని, ఇప్పుడు మరో 4 ఏళ్ల పాటు అమెరికాను మరింత దిగజారుస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నేతలు డిబేట్లో ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహావేశాలతో కనిపించారు. అయితే బైడెన్ కంటే ట్రంప్ మరింత దూకుడు ప్రదర్శించారు. కొన్ని విషయాల్లో ట్రంప్ను కట్టడి చేయడంలో బైడెన్ వెనకంజ వేయడంతో ఆయన సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే డిబేట్లో ట్రంప్ను నిలువరించడంలో బైడెన్ విఫలమయ్యారని డెమోక్రట్ల నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వయసు కారణంగా బైడెన్ చురుగ్గా డిబేట్లో పాల్గొనలేకపోయారని మండిపడుతున్నారు. బైడెన్ కారణంగా డెమోక్రటిక్ పార్టీ వెనకడుగు వేస్తోందని, ఆయన పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలని డెమోక్రట్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇరువురు నేతల మధ్య సాగిన ముఖాముఖి చర్చలో వలస విధానం మరో కీలక అంశంగా నిలిచింది. అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బైడెన్ తెలిపారు. అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దేశ దక్షిణ సరిహద్దులను భద్రంగా ఉంచడంలో బైడెన్ విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు. దీన్ని బైడెన్ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తానన్నారు. ఈసారి అమెరికా ఎన్నికల్లో గర్భవిచ్ఛిత్తి అంశం కీలకంగా మారింది. గర్భవిచ్ఛిత్తి నిషేధాన్ని బైడెన్ తప్పుబట్టారు. దీన్ని అనుమతిస్తూ ఇచ్చిన రో వర్సెస్ వేడ్ తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు. గర్భవిచ్ఛిత్తి అనేది ఆ మహిళా వైద్యులు తేల్చాల్సిన అంశమని, రాజకీయ నాయకులు కాదని బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గర్భవిచ్ఛిత్తిపై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇజ్రాయెల్కు తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్ పునరుద్ఘాటించారు. ఘర్షణలకు పూర్తిగా హమాస్దే బాధ్యతని విమర్శించారు. యుద్ధం ముగించడానికి వారే ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే దీనికి ఒక ముగింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ సైతం ఈ విషయంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారు. పైగా బైడెన్ వైఖరిలో మార్పు వచ్చిందని, ఓ పాలస్తీనా వాసిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీటితో పాటు కోవిడ్-19, సామాజిక భద్రత, మెడికేర్, పన్నులు, ట్రంప్పై కేసులు, 2020 క్యాపిటల్ దాడులు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలు సైతం చర్చకొచ్చాయి. మొత్తం మీద ఎవరూ అమెరికన్లను ఆకట్టుకునేలా మాట్లాడలేదనే చర్చ జరుగుతోంది. ఎవరు అధ్యక్షుడైనా హోప్లెస్ అనే అభిప్రాయాలున్నాయి. ట్రంప్ బైడెన్ ఇద్దరు అమెరికన్లకు కొత్త కాదు. ఇద్దరు అధ్యక్షులుగా తమ పాలన ఎలా ఉంటుందో ఓ విడత చూపించేశారు. ఇప్పుడు ఇంకా ఏదో కొత్తగా చేస్తారన్న నమ్మకాలు కూడా పెద్దగా ఎవ్వరికీ లేవు. కొత్తగా విధానాలు మార్చుకుంటామని చెప్పే మాటల్ని ఎంతవరకు నమ్మొచ్చనేది యుఎస్ ఓటర్లు తేల్చుకోలేకపోతున్న విషయం. ఈ ఏడాది నవంబర్లో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనుండగా ట్రంప్ బైడెన్లు మరోమారు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది, మీరు ఎవరికి ఓటేస్తారంటూ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 1.019% మంది అమెరికన్లను ప్రశ్నించి వారి అభిప్రాయాలు సేకరించింది. ఆర్థికపరమైన విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ బెటర్ చాయిస్ అని, అదే సమయంలో ప్రజాస్వామ్య కోణంలో ఆలోచిస్తే జో బైడెన్కే మా ఓటని అమెరికన్లు చెప్పారు. వాస్తవానికి గడిచిన 2 ఏళ్లలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. నిరుద్యోగిత 4% కన్నా తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఎకానమీ విషయంలో అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ సరైన చాయిస్ అని అమెరికన్లు చెబుతున్నారు. విదేశాలతో వివాదాలు, టెర్రరిజం సమస్యలను ట్రంప్ మాత్రమే సరిగ్గా డీల్ చేస్తారని అభిప్రాయపడ్డారు. వలస విధానంలో ట్రంప్కు 44%, బైడెన్కు 31% మద్దతు లభించింది. విదేశాలతో వివాదాలు, టెర్రరిజంపై ట్రంప్కు 40%, బైడెన్కు 35% ఓట్లు పడ్డాయి. డెమోక్రసీ విషయంలో ట్రంప్ 33%, బైడెన్కు 39%, హెల్త్ కేర్ పాలసీ విషయంలో ట్రంప్కు 29%, బైడెన్కు 40% ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా ఎవరిపైనా పెద్ద పాజిటివ్ అభిప్రాయం అయితే లేదని తేలిపోయినట్టే. ట్రంప్ బైడెన్ దొందే అని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్న పరిస్థితి.
ఎవరొచ్చినా దేశానికి ఒరిగేదేమీ లేదనే నిరాశ వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల్ని చూస్తుంటే అమెరికన్లకు ముందు నుయ్యి వెనుక గొయ్యి కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. నిన్నటి కంటే రేపు మెరుగ్గా ఉంటుందని ఆశించే ధైర్యం చేయలేకపోతున్నామని అంటున్నారు. 4 ఏళ్ల క్రితం రిపబ్లికన్ ట్రంప్ దిగిపోయి డెమోక్రట్ బైడెన్ రాగానే పరిస్థితి మారిందని ఊపిరి పీల్చుకున్నారు. ట్రంప్ స్థాయిలో చిత్ర విచిత్ర వేషాలు వేయలేదు, కానీ బైడెన్ కూడా చాలానే విమర్శలు మూటగట్టుకున్నారు. విధానాల పరంగా ఇద్దరూ ఒకటే అనిపించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే కేవలం ఆ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరుగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు, బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా వరల్డ్ వైడ్గా చర్చ సాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే ఓ నిలువెత్తు పైత్యం, కరుడుగట్టిన జాత్యహంకారం, అబద్ధాలకు మారుపేరు, అరాచకానికి ఇంటి పేరు అనే విశేషణాలు వెంటనే వినిపిస్తాయి. సాధారణంగా అమెరికా అధ్యక్షుడంటే ఓ పద్ధతిపాడు ఉంటాయి. లోపల ఎన్ని అడ్డగోలు పనులు చేసినా పైకి మాత్రం డిగ్నిఫైడ్గా కనిపిస్తాడు. కానీ ట్రంప్ లెక్కే వేరు. గల్లీ పాలిటిక్స్ స్థాయికి వైట్ హౌస్ని దిగజార్చాడు. అబద్ధాలతో అమెరికన్లను మోసం చేసి ఆ దేశ ప్రతిష్టను గంగలో కలిపాడు. ఇప్పుడు మళ్లీ వైట్ హౌస్కి వచ్చేస్తా అంటున్నాడు ట్రంప్. అధికారంలో ఉన్నప్పుడు రచ్చరచ్చ చేశాడు, దిగిపోయేటప్పుడు ఓ రేంజ్లో మొండికేశాడు. ఇప్పుడు మాజీ అధ్యక్షుడిగా కూడా తగ్గలేదు. చేసిన తప్పులు వెంటాడుతున్నా వైట్ హౌస్కి రావాల్సిందే అంటున్నాడు. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ సంగతి వేరు. తానొవ్వక నొప్పించక అన్నట్టుగా ఉండే జో బైడెన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడ తూలిపడతాడో తెలీదు, ఎక్కడ ఎలా కెమెరాలకు దొరికిపోతాడో చెప్పలేం. జనం ముందుండి అన్నీ మర్చిపోవడం ఆయనకే సాధ్యం. పబ్లిక్ స్పీచ్లో పరధ్యానంగా ఉండడం బైడెన్కే చెల్లు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ప్రవర్తిస్తారో, ఏం చేస్తారో తెలియని సిచ్యువేషన్లో బైడెన్ ఉన్నాడు. ఇంత బ్యాలెన్స్ లేని మనిషి ఎలా నెట్టుకొస్తున్నాడో తెలియని పరిస్థితి. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు మరోసారి ప్రెసిడెంట్ రేస్లో ఉన్నారు. వైట్ హౌస్ కుర్చీ కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ట్రంప్ గతంలో విదేశీ వాసనే పడదన్నాడు, అమెరికా ఫస్ట్ అన్నాడు. మన దగ్గర స్వదేశీ నినాదం తరహాలోనే నినాదాలు చేశాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ హుంకరించాడు. 4 ఏళ్లు రచ్చరచ్చ చేసి ప్రపంచానికి అమెరికా అంటే చిరాకు తెప్పించిన ట్రంప్ ఇప్పుడు ట్రాక్ మార్చేశాడు. గతానికి ఇప్పటికీ పొంతన లేనట్టు మాట్లాడుతున్నాడు. ఏకంగా యుఎస్ఏలో చదువుకుంటే చాలు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అంటున్నాడు. గతంలో గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటే 1,00,000 రూల్స్ పెట్టి సిటిజన్షిప్ జీవితకాలంలో రాదనేలా భయపెట్టిన ట్రంప్ ఇప్పుడు ఇలా మాట్లాడడం నమ్మొచ్చా లేదా అనేది ఇతర దేశాల ప్రజలకే కాదు, అమెరికన్లకి డైలమాగానే ఉంది. అసలు డిగ్రీ పట్టాతో పాటు గ్రీన్ కార్డ్ ఇవ్వడం ఎంతవరకు ఆచరణ సాధ్యం అనే ప్రశ్న ఉండనే ఉంది. అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటున్నాడు ట్రంప్. అలా గ్రీన్ కార్డ్ ఇస్తే వాళ్ళంతా అక్కడే ఉండి అమెరికాకి పనికొస్తారని కొత్తగా జ్ఞానోదయం అయినట్టు చెబుతున్నాడు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందంటున్న ట్రంప్ అమెరికాలో ఏ కాలేజీలో చదివినా కోర్స్ పూర్తి కాగానే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అంటున్నాడు. 2017లో పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్ అనే నినాదాన్ని ఇచ్చిన ట్రంప్ H1 వీసా రూల్స్ చాలా టైట్ చేశాడు. కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ ప్రోగ్రాంపై కూడా నియంత్రణలకు ప్రతిపాదించారు. H1B ప్రోగ్రాంను గతంలో ట్రంప్ చాలా చెడ్డదిగా అభివర్ణించాడు. తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను పొందడానికి టెక్ కంపెనీలకు H1B ప్రోగ్రాం ఉపయోగపడుతుందని ఆరోపించాడు. కానీ ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందగానే అమెరికాలో ఉండేందుకు నేరుగా గ్రీన్ కార్డును ఇస్తానంటున్నాడు. కోవిడ్-19 వల్ల గతంలో దీన్ని అమలు చేయలేకపోయారని చెప్తున్నాడు. వీసా సమస్యల కారణంగా భారత్, చైనా లాంటి దేశాల నుంచి వస్తున్న చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారని, వారందరూ సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. సాధారణంగా విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే ట్రంప్ గతానికి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వీసాల విషయంలోనే కాదు, ఆదాయ పన్ను చెల్లింపులపైన అనూహ్యమైన ప్రకటన చేశాడు ట్రంప్. ఆదాయపు పన్ను నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తారని, దాని స్థానంలో విస్తృతమైన పన్నుల విధానాన్ని అమలు చేస్తారని ప్రకటించాడు. అయితే ఈ ప్రతిపాదనలపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్లను తీసుకురావడం అంటే దిగువ మధ్యతరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీసి సంపన్నులకు లబ్ధి చేకూర్చడమే అంటున్నారు. ఎన్నికలు దగ్గరకొచ్చే నాటికి ట్రంప్ ఇంకెన్ని కొత్త ప్రతిపాదనలు తెస్తాడా అని ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికైతే గ్రీన్ కార్డుపై ట్రంప్ ఇచ్చిన హామీ సంచలనంగా మారిందనే చెప్పాలి. అమెరికాలో చదువుకునే లక్షలాది విద్యార్థులు వీసాల విషయంలో నానా తంటాలు పడుతుంటారు. అనేక మంది సరైన ఉపాధి లేక H1 కాలపరిమితి ముగియగానే వెనక్కొచ్చేస్తుంటారు. చదువు పూర్తి కాగానే గ్రీన్ కార్డు వస్తే ఇలాంటి చిక్కులకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఇక బైడెన్ విషయానికొస్తే ఆయనిచ్చే హామీల కంటే పాలనా వైఫల్యాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఓవైపు యుక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ విషయంలో బైడెన్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా తన స్థాయికి తగ్గట్టుగా స్పందించలేకపోయిందని, గుంపులో గోవిందగా వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే మెల్లగా అమెరికా అగ్రపీఠం కదులుతున్న పరిస్థితి. అయినా సరే అమెరికా ప్రతిష్ట పెంచే పనులేవి బైడెన్ చేయలేదనే గట్టి విమర్శ ఉండనే ఉంది. అసలు బైడెన్ ఇతర దేశాలతో అమెరికా ప్రెసిడెంట్లా వ్యవహరించడం లేదని, ఏదో చిన్న దేశపు అధ్యక్షుడిగా తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారనే వాదన ఉంది. అటు చూస్తే ట్రంప్ హామీలపై అపనమ్మకం, ఇటు చూస్తే బైడెన్ పాలన వైఫల్యాలపై ఆగ్రహం. ఎవరు అధ్యక్షుడైతే ఏంటి అని నిరాశపడుతున్నారు అమెరికన్లు. మరో 4 ఏళ్లు అమెరికా ప్రతిష్టని దేవుడే కాపాడాలని భావిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం అమెరికాకు బైడెన్ ప్రెసిడెంట్ కావాలని ఇండియన్స్ అంతా కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఏ రాయి అయితే ఏంటి పళ్ళోడగొట్టుకోవడానికి అనే పరిస్థితి. అయితే ట్రంప్ బైడెన్లో ఎవరు అధ్యక్షుడైనా మన ప్రయోజనాలకు ఢోకా లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు ఇండియాకు అమెరికా అవసరం కంటే అమెరికాకు ఇండియా అవసరం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందంటారు. అమెరికాలో ఏం జరిగినా ఇండియాపై ఉండే ప్రభావం అంతా ఇంత కాదు. అమెరికాలో ఏటా భారతీయుల జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ప్రెసిడెంట్గా ఎవరున్నా వైట్ హౌస్లో ఎన్ఆర్ఐల ప్రభావం గట్టిగానే ఉంటోంది. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా ఇండియన్ కమ్యూనిటీ ప్రాధాన్యతను గుర్తించక తప్పని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి, తాను మరీ బలహీనం కాదని చెప్పుకోవడానికి గ్లోబల్ వేదికలపై అమెరికాకు ఇండియా అండ అవసరం పడుతోంది. అందుకే గతం కంటే మిన్నగా ఇప్పుడు అమెరికా ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే ఎవరు అధ్యక్షుడైనా భారత్కు ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ట్రంప్, బైడెన్ ఇద్దరూ ప్రెసిడెంట్గా ప్రూవ్ చేసుకోలేదనే చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరూ ఇండియాని ఇబ్బంది పెట్టే స్థాయిలో ఏమీ చేయలేరనే వాదన కూడా ఉంది. ఒకటి, తన కోర్ వైట్ అమెరికన్ రేసిస్ట్ ఓటర్ను సంతృప్తిపరచడం. ఎందుకంటే ట్రంప్ ఇతర ప్రాంతాల నుంచి ఇప్పుడు ఏషియన్ అమెరికన్స్, ఆఫ్రో అమెరికన్స్, మెక్సికన్ అమెరికన్స్ ఇలాంటి వాళ్ళందరూకి పట్ల ట్రంప్ వ్యతిరేకం. అంటే ఎథనిక్ మైనారిటీస్ పట్ల వ్యతిరేకము. వైట్ అమెరికన్ రేసిస్ట్ ఓటర్లను బాగా అట్రాక్ట్ చేస్తాడు. అందువల్ల తన నరేటివ్ను బిల్డ్ చేసి పోలరైజ్ చేసే అమెరికన్ సమాజాన్ని, తన ఓటర్లను ఓటింగ్ కన్సాలిడేట్ చేస్తానికి ట్రంప్ చేస్తున్న ప్రచారం ఒకటి. 4 ఏళ్లు ట్రంప్ వీరంగాన్ని లోకమంతా చూసింది. వచ్చి రాగానే వలసలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని దేశాలపై కత్తి కట్టినంత పనిచేశాడు. అబద్ధాలకు మారుపేరు, జాత్యహంకారానికి నిదర్శనంగా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన బైడెన్ 4 ఏళ్లలో చేసిన దానికంటే విమర్శలు పోగేసుకున్నదే ఎక్కువ. మతిమరుపు అధ్యక్షుడని, నడవలేని వృద్ధుడు అధ్యక్షుడేంటనే కామెంట్లు పెరిగాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీల జల్లు కురిపిస్తుంటే బైడెన్ కూడా ఇదే బాటలో ఉన్నారు. అమెరికాలో చట్టబద్ధమైన హోదా లేని లక్షలాది మంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తూ బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పౌరుల విదేశీ జీవిత భాగస్వాములు వారి పిల్లలకు దేశ పౌరసత్వం కల్పించనున్నట్టు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మందికి ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనున్నట్టు అంచనా. వేలాది మంది భారతీయులకు కూడా ఇది లబ్ధి చేకూర్చనుంది. విదేశీ జీవిత భాగస్వాములు కలిగిన అమెరికా పౌరులు, వారి పిల్లలు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. లీగల్ స్టేటస్ లేకుండా ఉంటున్న అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించనుందని వైట్ హౌస్ ప్రకటించింది. బైడెన్ కొత్త ప్రణాళిక ప్రకారం వేలాది మంది భారత సంతతి అమెరికన్లతో సహా దాదాపు 5 లక్షల మంది వలసదారులు అమెరికా పౌరసత్వం పొందుతారు. అయితే దరఖాస్తు చేసేందుకు అర్హత పొందాలంటే ఒక వలసదారు అమెరికాలో 10 ఏళ్లు నివాసం ఉండడంతో పాటు అమెరికా పౌరుణ్ణి వివాహం చేసుకుని ఉండాలి. క్వాలిఫై అయిన వలసదారు దరఖాస్తు ఆమోదం తర్వాత గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, తాత్కాలిక వర్క్ పర్మిట్ పొందేందుకు, బహిష్కరణ నుంచి రక్షణ పొందేందుకు 3 ఏళ్ల సమయం ఇస్తారు. ఇద్దరి హామీల సంగతి ఎలా ఉన్నా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకి, ప్రపంచానికి కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్తో పాటు ప్రపంచమంతా చూసింది. అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను కూడా అంతా చూస్తున్నారు. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు జో బైడెన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది. ఆయన కొడుకు మీదున్న కేసులు కూడా ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్ సంగతి సరే, ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇద్దరికీ ఉన్న ప్రధాన సమస్య వయోభారం. బైడెన్, ట్రంప్ ఇద్దరూ ఎవరికి వారు సొంత చిక్కుల్లో ఇరుక్కుని ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఎవరి పక్షాన నిలబడాలన్నా అమెరికన్లకు సరైన కారణమే దొరకని పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరూ సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్గా మారింది. సాధారణంగా అమెరికా ఎన్నికలంటే ఎవరు మెరుగైన అభ్యర్థి అని చూస్తారు.
వరుస డిబేట్లలో ఎవరు దేనిపై ఏం మాట్లాడారు, ఎవరిది పై చెయ్యి, సమస్యలపై ఎవరికి క్లారిటీ ఉందనే అంశాన్ని గమనిస్తారు. కానీ గతంలో ఎన్నడూ అమెరికన్లకు ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇద్దరిపైనా కాస్త ఎక్కువో తక్కువో అసంతృప్తి ఉంది. ఎవరొచ్చినా చేసేదేం లేదనే అభిప్రాయం ఉంది. ఇద్దరికిద్దరే అనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది. మరోసారి దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న అభ్యర్థుల పరిస్థితి ఇలా ఉండడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఓ మాజీ అధ్యక్షుడు ఇలా వరుస కేసులు ఎదుర్కోవడం, నేరస్తుడిగా ముద్రపడటం అమెరికా పరువు ప్రతిష్టలకు భంగకరమే. ఇక ప్రస్తుత అధ్యక్షుడి కుమారుడే క్రిమినల్ కేసులో దోషిగా తేలడం కూడా పరువు తక్కువే. ఇలా ట్రంప్, బైడెన్ ఇద్దరూ పోటీపడి అమెరికా పరువు తీస్తున్నారనే అభిప్రాయాలొస్తున్నాయి.